హాయ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ధీరవ్ కుమార్. ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్లో చూడబోయే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఏంటి, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఏంటి రిగార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ లా ఇన్ సెకండ్ సెమిస్టర్. వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్వి డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ అంటే ఏమిటి, జ్యుడిషియల్ రివ్యూ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్ ఇదంటే ఏమిటి, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ లా అండ్ కాన్స్టిట్యూషనల్ లా, దాని తర్వాత పబ్లిక్ లిటిగేషన్ లీడెడ్ కేసెస్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలా ఉంటాయి ఏంటి అని, దాని తర్వాత రూల్ ఆఫ్ లా, దాని తర్వాత న్యాచురల్ జస్టిస్, టాటస్ లైబిలిటీ ఆఫ్ ఎస్టేట్, కాంట్రాక్చువల్ లైబిలిటీ ఆఫ్ ఎస్టేట్, లోక్పాల్, డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిర్ హీరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో. అలాగే ట్రిబ్యునల్స్ ఆఫ్ ది కోర్ట్, దాని తర్వాత క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఒంబడ్స్మెన్, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ లో మనకి రావడానికి హై ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే షార్ట్ ఆన్సర్స్ ఏముంటాయి, వీటిలో ఏం చూడాలి మనం అనుకుంటే, రూల్ ఆఫ్ లా, రిట్స్ అంటే ఏంటి, లోకయుక్త, ప్రామిసరీ ఎస్టోపెల్, రీజన్డ్ డెసిషన్ ఆర్ స్పీకింగ్ ఆర్డర్, దాని తర్వాత ఆర్టీఐ, లోకస్ స్టాండే, సర్వీస్ ట్రిబ్యునల్, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేటెడ్ ఎక్సెప్షన్, ఇది చూడాలి. దాంతో పాటు మనం చూడాల్సింది హెన్రీ లాస్ అనేది కూడా మనం చూడాలి. అట్లాగే లాచెస్ అది చూడాలి. దాని తర్వాత సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూడాలి. అట్లాగే అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే ఏమిటి, తర్వాత ఆడి ఆటమ్ ప్యాటర్న్, ఇది చూడాలి. సపరేషన్ ఆఫ్ పవర్, లైజీ ఫెరీ, వెల్ఫేర్ స్టేట్, మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి షార్ట్ లో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డొరేట్ అడ్మినిస్ట్రేటివ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రెస్ జుడికాటా, ఇది చూడాలి. దాని తర్వాత నోటీస్, దాని తర్వాత కండిషనల్ లెజిస్లేషన్ అంటే ఏంటి, డిపార్ట్మెంటల్ బయాస్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్, రిమూవల్ ఆఫ్ డిఫాల్టీ క్లాజెస్, ఇది కూడా షార్ట్ ఆన్సర్ ఉన్నది, ఇది చూడాలి. దాని తర్వాత సోవరెన్ ఇమ్యూనిటీ, దాని తర్వాత రెడ్ లైట్ థియరీ అండ్ గ్రీన్ లైట్ థియరీ, ఇవి రెండు కూడా మనం చూడాలి. ఇవన్నీ షార్ట్. అడ్మినిస్ట్రేటివ్ అనేది ఈ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ కానీ మనం చూస్తే హైయెస్ట్ స్కోర్ చేయడానికి మనకి అవైలబిలిటీ ఆఫ్ స్కోప్ ఉంటుంది. అట్లాగే మనం వీటిల్లో మనం ఎప్పుడైతే వీటికి నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకోగలుగుతామో, లేదా నేను ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను, వాటిని బట్టి మీరు చూసుకొని చదువుకోవచ్చు. లేకపోతే ఈ క్వశ్చన్స్ మీరు ఏదైనా విజయ సిరీస్ కానీ ఆర్ఆర్ సిరీస్ కానీ ఇంకా అందరు ఎనీ బుక్ ఆర్ ఎనీ దాంట్లో కూడా ఇవి కానీ మీరు మెయిన్ టాపిక్స్ గా చూసుకోగలిగితే అడ్మినిస్ట్రేటివ్ లో మనకి హైయెస్ట్ స్కోరింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ వీడియోస్ కూడా నేను ఫుల్ లెంత్ కంటెంట్ ఆఫ్ ఆన్సర్స్ కూడా నేను తీసుకొని వస్తాను విత్ కేస్ లాస్ తో పాటు. అండ్ పార్ట్ సికి, పార్ట్ బికి, పార్ట్ ఏకి ఈ అన్ని షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ చాలు. కాబట్టి ఆల్ ది బెస్ట్ యువర్ సెకండ్ సెమిస్టర్. థ్యాంక్ యూ సో మచ్.